కాంగ్రెస్ అనేది ఎడబుట్టింది, ఢిల్లీలో పుట్టింది. అది ఈడాడ పుట్టింది కాదు, సెంట్రల్లో పుట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుట్టిందా అంటే లేదు కదా. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాట నేను చెప్తాను. ఇది ముఖం ఒకసారి చూడరు మంచిగా పెద్దగా చూపిస్తాను. ఈ రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాట నేను చెప్తాను, మీకు రిపీట్ చేస్తాను. అమరవీరుల తల్లుల యొక్క ఉసురు తలిగిపోతావురా చంద్రశేఖర్ రావు అన్నాడు ఈయననే. మళ్ళీ నేనన్నా అనుకున్నారు, నాకు రెస్పెక్ట్ ఉంది, ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, వాళ్ళ పైన నాకు గౌరవం ఇస్తాను, వీరన్నా గౌరవం ఇస్తా, వారన్నా గౌరవం ఇస్తాను. ఈయనన్న మాట ఏంటంటే అమరవీరుల యొక్క ఉసురు తలిగిపోతావరా చంద్రశేఖర్ రావు, వాళ్ళ తల్లుల యొక్క ఉసురు తలిగిపోతావరా అన్నాడు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటలేవారు. మొన్నటికి మొన్న జూన్ 2 తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎంతమందికి సాయం చేశారు సార్? 9 మందిని తీసుకొచ్చారు, కళాకారులను కూర్చోబెట్టిండ్రు, మనిషి ₹1 ఇచ్చిండ్రు, 9 కోట్లతో తొడిచిపోయింది. చచ్చిపోయిన 1200 మంది సంగతి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యుల సంగతి ఏంది, అది పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అలా ఉన్నాము, నేను వార్తలు చదువుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నారు, గతంలో ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారన్నా కూడా మీరు ఇప్పుడు స్వేచ్ఛగా మన వార్తలు చూడగలుగుతున్నారన్నా దానికి ఒకటే ఒక కారణం ఏంది, అమరులు, వాళ్ళ త్యాగాలు, మన పోరాటం, ఇంతే కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న మంచికి చెడుకు మనం ఎవరి పేరు పెట్టాలి, ఎవరి పేరు పెట్టాలి చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెడతా ఉన్నాడు సార్. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్కి మన్మోహన్ సింగ్ పేరు పెడతా ఉన్నాడు. అమరుల పేర్లు పెట్టవచ్చు కదా, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టవచ్చు కదా. కరువు అయిండ్రా అమరులు పేర్లు లేవా వాళ్ళకు, ఊర్లు లేవా వాళ్ళకు, త్యాగం చేయలేదా వాళ్ళు, నిప్పు అంటించుకోలేదా వాళ్ళకు? మన్మోహన్ సింగ్ గొప్పోడే అయిండొచ్చు, మన్మోహన్ సింగ్కు ఆయన స్థాయి ఆయనకు ఉండొచ్చు, ఆయన స్థానం ఆయనకు ఉండొచ్చు, బట్ అది ఇంకేనన్నా ఇచ్చుకోండి భయ్. ఇది ఆషామాషిగా అలవోకగా ఉట్టిగానే వచ్చిన రాష్ట్రం కాదు కదా. 1200 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కదా భయ్. వాళ్ళ సావుల మీద, వాళ్ళ శవాల మీద ఏర్పడ్డది కదా మన తెలంగాణ కాదా. వాళ్ళ సావులను సింపథైజ్ చేసుకొని ఎన్నికల టైంలో గెలిచి వచ్చిన వాళ్ళు మీరు కాదా. మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు మర్చిపోతే ఎట్లా చెప్పుండ్రి, వాళ్ళ జాడ మర్చిపోతే ఎట్లా చెప్పుండ్రి, వాళ్ళ ప్రాణ త్యాగాలను మర్చిపోతే ఎట్లా చెప్పుండ్రి. అంటే మీ పార్టీల యొక్క మనుగడ కోసం, లేకపోతే పైనున్న మీ నాయకుల యొక్క మెప్పు కోసం ఎందుకు తెలంగాణ ఇజ్జతి తీస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారి యొక్క స్థానాన్ని తక్కువ చేస్తూ ఉన్నారు. మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు పెట్టాలి చెప్పుండ్రి. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు ఎందుకు పెట్టాలి? 1200 మంది అమరవీరుల్లో ఒక్కరి పేరైనా తీసుకోవచ్చు కదా, ఒక చెల్లె పేరు తీసుకోవచ్చు కదా, ఒక అన్న పేరు తీసుకోవచ్చు కదా, చెప్పుండ్రి. ఎందుకు మన్మోహన్ సింగ్ పేరే పర్టికులర్గా అంటే రాహుల్ అన్న మెప్పు కావాలి మనకు, రాహుల్ అన్న మెప్పు కావాలి, మన పార్టీనే ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా కూడా మన పార్టీలోని నాయకుల పేర్లే పెడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పైన రాహుల్ అన్న మెచ్చుకోవాలి. ఇది ఈ డబ్బాల కోసం, ఈ గొప్పల కోసం, ఈ ఎచ్చుల కోసమే కాకపోతే మరి తెలంగాణ అమరవీరుల పేర్లు పెట్టుండ్రి భయ్, పెట్టుండ్రి భయ్, వాళ్ళ పేర్లు పెట్టుండ్రి. ఆయన కేసీఆర్ కిట్ ఆయన పెట్టుకుంటాడు, ఒక అమరుడి పేరు పెట్టి ఒకరు కిట్టు పెడితే ఏమవుతుండే, వ్యత్యాసం ఎక్కడుంది చెప్పుండ్రి. కనీసం వాళ్ళ ప్రాణాలు అర్పించినోడికి రాష్ట్రంలో ఒక చోట వాళ్ళ పేరు కూడా పెట్టలేకపోతా ఉన్నామంటే ఎంతటి దుర్మార్గులను, ఎంతటి దౌర్భాగ్యులను మనం ఎన్నుకున్నామో మనమే ఆలోచించాలి.